శుభోదయం పిల్లలు. మనము నిన్నటి వరకు బండారి బసవన్న పాఠం నేపథ్యం, ఉద్దేశం మరియు పాఠ్యభాగ వివరాలు, కౌపరిచయం నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ప్రవేశిక చదువుకొని మొదటి భాగాన్ని నేర్చుకుందాం. ప్రవేశిక చూడండి అందరూ. సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడు మనిషిని సచ్చీలుడుగానే నిలబెడతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసేవారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి బండారి బసవన్న అనే పాఠం మనము అందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటివంటే, మనం ఒక మంచి ఉద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని మంచివాడిగా నిలబడతాయి. సచ్చీలుడు అంటే మంచివాడు, సదుద్దేశం అంటే మంచి ఉద్దేశం. మనం మంచి ఇతరులకు న్యాయం కలిగే విధంగా మంచి ఉద్దేశంతో చేస్తే దేవుడు కూడా మనకు సహకరిస్తాడు, మనల్ని మంచివాడుగా నిలబెడతాడు. మరి భగవంతుడు కూడా ఇటువంటి పనులు చేసేవారిని మెచ్చుకొని వాళ్ళను గండాల నుండి బయటికి ఎక్కిస్తాడు. ఇది ఏ విధంగా గండం నుండి బయటికి ఎక్కించిండు, ఏ విధంగా మంచి ఉద్దేశంతో చేసిన ఈ బసవన్నకు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు అనేటివి ఎన్నో కథలు మనము పురాణాలలో, ఇతిహాసాలలో మనం అనేకం కనిపిస్తాయి. మరి ఈ బండారి బసవన్న మంచి ఉద్దేశంతో ఒక మంచి పని చేస్తే దుండగులు అతనిపై చాడీలు చెప్పినప్పుడు దేవుడు ఏ విధంగా వచ్చి ఈ బండారి బసవన్నను కాపాడుతాడో ఈ పాఠంలో తెలుసుకుంటాం. మరి ఒకసారి బండారి బసవన్న పాఠం మొదటి భాగాన్ని చూద్దాం. ఇవి రెండు లైన్లకు కలిపి ఒక పద్యం, 2 లైన్లకు కలిపి ఒక పద్యం. దీన్ని అందుకే ఏమన్నాం, దీన్ని ప్రక్రియలో ద్విపద అన్నం. ద్విపద అంటే 2 పాదాలు కలిగిన దాన్ని ద్విపద అంటాం. పద్యాలు అవి. బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్థమొప్పించి పొమ్ము, తప్పేమి సాలు ప్రధాని తనంబు దండింపరాదను తలుపుననిట్లు, బండారమంతయు బాడు చేసితివి పరధనంబపహరింపని బాసయండ్రు, పరధనంబెట్లోక బసవగై కొంటి వేయు మాటలు నేల వెరుతుము నీకు, మాయర్థమొప్పించి నీ అంత నుండు మనవుడు కించిత్ ప్రహసితాశ్రుడగుచు, జననాదునకు బసవన మంత్రి అనయే పరమేశు భక్తియున్ సురతర ఉండా, హరుభక్తియున్ కనకాచలంబుండా, గామారి భక్తి చింతామణియుండా, సోమాధరు భక్తి సురధేను ఉండా, పగుతుడాశించునే పరధనంబునకు మృగపతి ఎద్దేవమేయునే పుల్లు. ఇది 12వ శతాబ్దం నాటి భాష, తెలుగు భాష ఆ విధంగా ఉండేది. 12వ శతాబ్దం అంటే దాదాపు 800 సంవత్సరాల క్రితము భాష ఈ విధంగా ఉండేది. మరి ఇది అర్థమైందా? ఇది అప్పటి భాష ఆ విధంగా ఉంది. దీనిలో కొన్ని అర్థాలు చెప్తా, రాసుకోండి ఒక్కొక్క దానికి. బండారం అంటే ధనాగారం, ఖజానా. పరధనం ఇతరుల సొమ్ము, కైకొను తీసుకొను, అనవుడి అప్పుడు. ప్రహసితం అంటే ఊపుతూ నవ్వడం. సురతరువు కల్పవృక్షం. సోమార్ధధరుడు చంద్రశేఖరుడు, చంద్రుణ్ణి ధరించినవాడు శివుడు. సోమార్ధధరుడు అంటే తలపైన చంద్రుణ్ణి కలిగి ఉంటాడు కదా, చంద్రుణ్ణి ధరించినవాడు శివుడు. భక్తుడు, పుల్లు గడ్డి. తలపు ఆలోచన, అపహరించు దొంగిలించు. అర్థము సొమ్ము, కించిత్ కొద్దిగా. జననాథుడు ప్రభువు రాజు. కనకాచలము మేరు పర్వతము. సురధేనువు కామధేనువు. మృగపతి జంతువులకు రాజు సింహం. ఇవి అర్థాలు రాసుకోవాలి. మరి ఇప్పుడు ఈ యొక్క మొదటి భాగం యొక్క భావం ఏందో చూద్దాం. బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్థం ఒప్పించి పొమ్ము, తప్పేమి సాలు ప్రధాని తనంబు దండింపరాదను తలపుననిట్లు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, బండారి బసవన్న దండనాయకుడు. బిజ్జలుడు దండనాయకుడు అయిన బండారి బసవన్నను పిలిపించిండు. ఎందుకు పిలిపించిండు? బండారి బసవన్న ధనాగారంలో ఉన్న డబ్బంతా తీసుకుపోయి ఒక జంగమయ్యకు ఇచ్చాడు అని అక్కడ ఉన్న సైన్యం చెప్తే వెంటనే రాజు ఈ యొక్క బండారి బసవన్నను సభకు పిలిపిస్తాడు. మా ధనాన్ని మాకు అప్పగించిపోవటంలో తప్పేమీ లేదు, ఇక చాలు, మీ ప్రధాని పదవి
నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశారు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఎందుకు దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు? కానీ నిన్నేమన్నా అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు అన్నాడు. అప్పుడు మంత్రి ఏమంటున్నాడు? మాయర్థమొప్పించి నీ అంత నుండు మనవుడు కించిత్ ప్రహసితాస్తుడవుచు కొంచెం నవ్వి, అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో నవ్వి, జననాథునకు బసవన మంత్రి అనియే. రాజుతోటి మంత్రి ఈ విధంగా అంటున్నాడు, పరమేశ భక్తియును సురతరువుండా. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో, పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం నాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం నా దగ్గర ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తులు ఇతరుల ధనాన్ని ఆశిస్తారా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా అని బండారి బసవన్న ఆ యొక్క రాజుతోటి అంటాడు. ఎందుకంటాడు? ఓరి బసవన్న, నువ్వు మా కోశాగారంలో ధనం అంతా ఎత్తుకుపోయి ఆ జంగమయ్యకి ఇచ్చావంట కదా, ముందు ఆ తీసుకున్న డబ్బు తెచ్చి అక్కడ పెట్టి నీ అంతలో నువ్వు వెళ్ళు, ఇప్పుడు నేను నిన్ను ఏమీ అనను అని అంటే, అప్పుడు బసవన్న ఆ విధంగా అంటున్నాడు, నాకు పరమశివుని భక్తి కల్పవృక్షమంత భక్తి ఉంది, మేరు పర్వతమంతా భక్తి ఆ శివుని మీద ఉంది. చింతామణి కోరిన కోరికలు తీర్చే భక్తి చింతామణి నా దగ్గర ఉండగా నీ ధనాగారంలో డబ్బును నేనెందుకు దొంగలిస్తా? ఎక్కడైనా సింహం గడ్డి మేస్తుందా అని రాజుతోటి అంటాడనమాట బసవన్న. మరి ఇప్పుడు ఆ ప్రశ్నలను చూద్దాం. సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి? కవి పేర్కొన్న సురతరువు అంటే కల్పవృక్షం, సురులు అంటే దేవతలు, తరువు అంటే చెట్టు, దేవతల యొక్క వృక్షము కల్పవృక్షము. ఆ కల్పవృక్షము కోరిన కోరికలు తీరుస్తుంది. దీనికన్నా గొప్పది మరొకటి లేదు. ఆ కల్పవృక్షాన్ని మనం ముట్టుకొని నువ్వే కోరిక మనసులో కోరితే అది కలిగిస్తుంది అన్నమాట ఆ కల్పవృక్షం. అలాంటి గొప్ప కల్పవృక్షము ఈ యొక్క బసవన్న దగ్గర ఉంది. దాన్ని మించిన ఇంకా అతడెందుకు దొంగతనం చేస్తాడు? చేయడు కదా అని చెప్తున్నాడు అనమాట. కల్పవృక్షం అనంత భక్తి ఉంది, దీనికన్నా గొప్పది మరొకటి లేదు. అదేవిధంగా కనకాచలం అంటే బంగారు కొండ, కనక అంటే బంగారం, అచలం అంటే కొండ, బంగారు కొండనే నా దగ్గర ఉన్నది, నేను నీ దగ్గర ఎందుకు దొంగిలిస్తా అని అంటాడు. అది అన్నిటికంటే గొప్పది భక్తి చింతామణి. చింతామణి అంటే ఉంగరాన్ని మనం ఇట్లా దాన్ని జస్ట్ పెట్టుకొని మన కోరిక మనసులో ఉన్న కోరికను తలుచుకుంటే తీరిపోతుంది అనమాట. అలాంటి భక్తి చింతామణి ఈ బసవన్నతో ఉన్నది. అవన్నీ ఉండంగా కూడా రాజు యొక్క ధనాగారంలో డబ్బును ఏ విధంగా దొంగిలించగలను? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా అని బసవన్న ఆ యొక్క బిజ్జలునితోటి అంటాడు. ఈ మూడుటిని మించినవి ఇంకా ఎక్కడా లేవని చెప్పడానికి కవి అవి వాడాడు అని రాయాలి. తర్వాత పగతుడు ఆశించునే పరధనంనకు, దీనిపై మీ అభిప్రాయం ఏంది? పగతుడు అంటే భక్తుడనేవాడు అన్ని బంధాలను వదిలి దేవునిలో ఐక్యమవ్వాలనే తపనతో ఉంటాడు. మరి అలాంటి గొప్ప భక్తుడు వేటిపైన ఆశ పెట్టుకోడు. భక్తుడు ధనం మీద ఆశ ఉండదు అసలైన భక్తునికి. ఇతరుల సొమ్ము కోసము అతడు ఆశపడడని కవి ఆ విధంగా చెప్పాడు అని రాయాలి.